నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. మేరా భారత్ మహాన్, జనం గుండె నిండా మువ్వన్నెల జెండా. ఇదే స్ఫూర్తితో మురిసింది యావత్ గణతంత్ర భారతం. సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర శక్తిగా ఆవిర్భవించిన రోజు పురస్కరించుకొని దేశం మొత్తం త్యాగమూర్తుల సేవలు స్మరించుకుంది. రాజధాని ఢిల్లీ దేశం నలుగు చెరువుల త్రివర్ణ పతాకం రేపరెపలాడింది. దేశ రాజధానిలో రాజ్పథ్ వేదికగా జరిగిన గణతంత్ర వేడుకలు గణతంత్ర భారత స్ఫూర్తికి అద్దం పట్టాయి. భిన్నత్వంలో ఏకత్వ ప్రతీకగా నిలిచాయి. సైనిక దళాల కవాతులు, శకటాల ప్రదర్శనలు, భూమి, ఆకాశం, నీటిపైన భారత యుద్ధ సామర్థ్యం చాటి చెప్పాయి. ముఖ్య అతిథిగా హాజరైన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ ఎదుట దేశ సంస్కృతి సంప్రదాయాలు సహా ఆధునిక భారతావని ఆవిష్కృతమైంది. అనేక ప్రత్యేకత ఆకర్షణల నడుము సాగిన 67వ గణతంత్ర వేడుకల సాక్షిగా నవభారత నిర్మాతల లక్ష్యం నెరవేరుస్తామంటూ అంతా ప్రతినబూనారు. రాజ్పథ్లో రెప్రెపలాడిన త్రివర్ణ పతాకం. సైనిక పాటవాణ్ణి కళ్లకు కట్టిన విన్యాసాలు. భారతీయ సంస్కృతిని ప్రతిబింబించిన శకటాలు. అరవై 67వ గణతంత్ర వేడుకలతో రాజ్పథ్ వీధులు మెరిసిపోయాయి. జాతి ఖ్యాతిని ఘనంగా చాటాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ ముఖ్య అతిథిగా హాజరైన ఈ సంబరాలు మన దేశానికే ప్రత్యేకమైన భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలిచాయి. వివిధ రంగాల్లో భారత్ సాధించిన ప్రగతిని ఘనంగా చాటి చెప్పాయి. వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండ్ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో కలిసి రాజ్పథ్కు చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ వారికి సాదర స్వాగతాన్ని పలికారు. వేదికపైకి చేరుకున్న ప్రణబ్ ముఖర్జీ దేశ విదేశీ ప్రతినిధుల సమక్షంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ సహా పలువురు కేంద్ర మంత్రులు, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, సైనిక దళాల ప్రధాన అధికారులు పాల్గొన్నారు. పరేడ్ ప్రారంభానికి ముందే ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్, త్రివిధ దళాధిపతులు అమరజ్యోతి వద్ద దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సైనికులకు నివాళులు అర్పించారు. వారి అమరత్వాన్ని కీర్తిస్తూ సందర్శకుల పుస్తకంలో సంతకం చేశారు. ఆ తర్వాత కళ్ళు చెదిరే రీతిలో గణతంత్ర దినోత్సవ వేడుకలు కొనసాగాయి. మొదట త్రివిధ దళాలు కవాతు నిర్వహించి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి వందనం సమర్పించారు. దేశ సేవలో ప్రాణాలు అర్పించిన అమర జవాన్ల కుటుంబ సభ్యులకు, విశేష సేవలందించిన వీర సైనికులకు రాష్ట్రపతి శౌర్య పతాకాలు ప్రదానం చేశారు. From a riot of color to the simplicity of olive green, the Assam Rifles marching contingent led by Major Vivek Bhanot of 34 Assam Rifles, also called the Sentinels of the Northeast, the Friends of the Hill People.
దేశ రక్షణ కోసం తునప్రాయంగా ప్రాణత్యాగం చేసిన వీరుడు, కుప్వారాలో ఉగ్రమూకల్ని ధైర్యంగా ఎదుర్కొన్న లాన్స్ నాయక్ మోహన్ నాథ్ గోస్వామికి ప్రకటించిన అశోక చక్ర పురస్కారం అందించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండ్ హమీద్ అన్సారీ మోదీ సమక్షంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా మోహన్ నాథ్ గోస్వామి సతీమణి భావనా గోస్వామి అశోక చక్ర పురస్కారాన్ని అందుకున్నారు. శౌర్య పతాకాల ప్రదానం అనంతరం సైనిక విన్యాసాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మోదీ మధ్యలో కూర్చున్న ఫ్రాన్స్ ప్రధాని హోలాండ్ విన్యాసాలను ఆసక్తిగా వీక్షించారు. మధ్యలో అనేకసార్లు వివిధ విషయాలను ఆయనకు మోదీ వివరించారు. 2 గంటల పాటు జరగాల్సిన పరేడ్ కార్యక్రమంలో ఎలాంటి మార్పులు చేయకుండానే గంటన్నరకు కుదించారు. The Air Force marching contingent in a smart Celebration of Buddha Jayanti in Sikkim. Char daredevils, Nayak Sandeep Kumar, Signalman Mission G of the Indian Army. ప్రారంభంలో సైనిక కవాతుకు MI-17 V5 హెలికాప్టర్లు స్వాగతం పలికాయి. భారత వైమానిక సామర్థ్యం సూచికగా త్రివిధ దళాల పతాకాలు జాతీయ పతాకంతో ముందుకు దూసుకెళ్లాయి. రాష్ట్రపతి వివిధ దళాల అధికారుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఆద్యంతం ఆసక్తిగా సాగిన పరేడ్లో ఫ్రాన్స్ బలగాల కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఓ విదేశీ సైన్యం పాల్గొనడం ఇదే ప్రథమం. Celebrations being led by the French military band. The band belongs to the music of infantry of the French army, consisting of 48 musicians, being led by Major Jean-Claude Le Berrier and playing the tune Sambre Muse, followed by Sancerre. ఫ్రాన్స్లోనే పాతదైన 35వ పదాతి దళం వేలాది మంది సందర్శకుల మధ్య రాజ్పథ్ వీధుల్లో కవాతు చేసింది. 76 మంది సభ్యుల ఈ బృందంలో 8 మంది సభ్యులు చేసిన బ్యాండ్ బృందం సంగీతం ఆకట్టుకుంది. Proud moment for the French president. సుదీర్ఘకాలం తర్వాత పరేడ్లో మెరిసిన సైనిక జాగిలాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 26 ఏళ్ల తర్వాత మళ్లీ సైనిక జాగిలాలు సందడి చేశాయి. శిక్షణ పొందిన దాదాపు 1200 లాబ్రాడర్స్, జర్మన్ షెఫర్డ్స్ జాగిలాలు, 36 కానిన్స్ సునకాలు పరేడ్లో పాల్గొన్నాయి. रेमाउंट वेटनरी कोर के मूक योद्धाओं के श्वान दस्ते का नेतृत्व कर रहे हैं कैप्टन अनुराग चंद्र हाथी बरुआ। कोर का आदर्श वाक्य पशु सेवा अस्माकम धर्म। తర్వాత భారత సైనిక అశ్వక దళం ముందుకు సాగింది. రాజస్వం ఉట్టిపడుతుండగా తలపాగా చుట్టిన సైనికులు బ్యాండ్ పార్టీ సంగీతం నడుమ కవాతు చేశారు. सलामी मंच के सामने से अब गुजर रहा है केंद्रीय रिजर्व पुलिस बल के ब्रास बैंड के 100 उत्साही जवानों का दस्ता। इंस्पेक्टर सलामी मंच के सामने सब इंस्पेक्टर AJP एलन के नेतृत्व में रेलवे सुरक्षा बल का बैंड प्रसिद्ध गीत विजय भारत की सुमधुर धुन। Deputy Commandant Kuldeep J. Chaudhary is leading this camel. భారత ఆయుధ సంపత్తిలో కీలకమైన T-90 భీష్మ యుద్ధ ట్యాంకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రణక్షేత్రంలో ఈ అస్త్రం ప్రభావమేంటో కళ్లకు కట్టింది. ఆ వెంటనే ICP BMP-2 సారథ్ యుద్ధ ట్యాంకు అతిథులకు వందనం చేసుకుంటూ పరుగులు తీశాయి. अब राजपथ पर सुनाई दे रही गर्जना भारतीय सेना के मुख्य युद्धक टैंक T-90 भीष्म की है। दस्ते की कमान कैप्टन भूषण कुमार के हाथों में। बढ़ रहा अगला दस्ता ICV BMP-2 सारथ का है। नेतृत्व 20 अपार जनसमूह की करतल ध्वनि के बीच राजपथ पर भारत की सैन्य शक्ति का प्रदर्शन। अगला दस्ता 27 वायु रक्षक। భారత సాంకేతిక సామర్థ్యానికి ప్రతీకగా నిలిచే క్షిపణి ప్రదర్శన ఆకట్టుకుంది. బ్రహ్మోస్ ఆకాశ క్షిపణులు ఎలాంటి విపత్తులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధమంటూ సందేశం ఇచ్చాయి.
ఇంటిగ్రేటెడ్ కమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్ శకటాన్ని అంతా ఆసక్తిగా తిలకించారు. Captain Archana Singh, in command of the Integrated Communication Electronic Warfare System, ICEWS. The system is compact and extremely agile. The system has demonstrated tremendous capabilities. ఆయుధ సంపత్తి కదులుతున్న వెంటనే సైనిక కవాతు రాజ్పథ్ వీధుల్లో మారుమోగింది. పారాచూట్ రెజిమెంట్ సైనికులు నినాదాలు చేసుకుంటూ పరుగులు తీశారు. రాజ్పుత్, గర్హాల్, అస్సాం రెజిమెంట్, గోర్ఖా రైఫిల్స్ సైనిక విన్యాసాలు ఆకట్టుకున్నాయి. దేశ నిర్మాణంలో మేము సైతం అంటూ కదిలిన మాజీ సైనికుల శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ వెంటనే బ్యాండ్ పార్టీతో కదిలిన వివిధ పదాతి దళాలు ఆకట్టుకున్నాయి. పరేడ్లో ఈసారి శకటాలు విభిన్నంగా ఉన్నాయి. జాగోర్ జానపద కళ ప్రదర్శిస్తూ సాగిన గోవా శకటం ఆ రాష్ట్ర ప్రత్యేకతను కళ్లకు కట్టింది. గిర్ అడవులు, జంతు సంరక్షణ ప్రాధాన్యం తెలిపిన గుజరాత్ శకటం సందర్శకుల మనసులో చెరగని ముద్ర వేసింది. సంస్కృతికి ప్రాధాన్యమిచ్చిన సిక్కిం, జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్ శకటాలు కళాకారుల ప్రదర్శనలు అలరించాయి. హవామహల్తో రాజస్థాన్ని కళ్లకు కట్టేలా రాజస్థాన్ శకటం ముందుకు కదిలింది. చండీగఢ్ ఆరోగ్య పరిరక్షణ మంత్రం జపించింది. బెంగాల్ కళావైభవాన్ని ఘనంగా చాటితే చంపారన్ ఉద్యమాన్ని బీహార్ శకటం గుర్తు చేసింది. భారత్లోని కాఫీ పంట ఉత్పత్తిలో ముందు వరుసలో ఉన్న కర్ణాటక అదే నేపథ్యంతో శకటం రూపొందించింది. అడవులను కాపాడాలంటూ, జంతువులను పరిరక్షించాలంటూ మధ్యప్రదేశ్, ఆ తర్వాత చండీగఢ్, ఆదివాసుల ఇతివృత్తంగా తమిళనాడు, ఆ వెంటనే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఒడిశా శకటం ఆకట్టుకుంది. 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేడ్కర్ శకటం ప్రతి ఒక్కరిని, ఆ మహనీయుని సేవలను గుర్తుకు తెచ్చింది. సంప్రదాయేతర విద్యుత్ వనరులు సహా స్వచ్ఛ భారత్, డిజిటల్ ఇండియా ప్రతి ఒక్కరిని ఆలోచింపజేశాయి. సాహస బాలలు రాజ్పథ్ వీధుల్లో అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. అనంతరం వివిధ రాష్ట్రాల విద్యార్థుల సాంస్కృతిక నృత్యాలు అలరించాయి. సైనికులు మోటార్ సైకిళ్లపై విన్యాసాలు ఒళ్లు గగురు పుడిచేలా చేశాయి. 1-2 బండ్లపైనే పదుల సంఖ్యలో పిరమిడ్లు వేస్తూ హుషారెత్తించారు. అరడజను మోటార్ సైకిళ్లపై త్రివర్ణ పతాకాన్ని చేతబోని భారతీయతను చాటి చెప్పారు. Captain Manpreet Singh of the Corps of Signals, and he'll shortly be saluted. And this is Nayak Sadanand Mohite displaying the symbol of the Corps of Signals, Jimmy. 4 Daredevils, Nayak Sandeep Kumar, Signalman Mission G, Nayak Pramod Patil, Signalman KR Shikhar, Signal Rocket. आपसी सहयोग, आत्मविश्वास के साथ 3 मोटरसाइकिलों पर सवार 17 डेयरडेविल्स अद्भुत संतुलन का प्रदर्शन करते। వాయుసేన విన్యాసాలైతే మరింత ఎత్తుకు తీసుకెళ్లింది. MI-35 హెలికాప్టర్లు రాజ్పథ్ గగనతలంపై చక్కర్లు కొట్టాయి. C-130J, C-17, Su-30 యుద్ధ విమానాలు భారత వాయుసేన సామర్థ్యానికి ప్రతీకగా నిలిచాయి. జాగ్వార్ యుద్ధ విమానాలు, MiG-29, Su-30 MKI ఆకాశంలో విహరించాయి. గణతంత్ర వేడుకల్లో ఉగ్రమూకలు దాడులకు పాల్పడే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికలతో పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు. 50,000 మంది పోలీసులతో పాటు ప్రత్యేక బలగాలు ఢిల్లీలోని అణువణువుకు రక్షణగా నిలిచాయి. ప్రముఖులకు అనేక అంచెల్లో భద్రత చేపట్టారు. గణతంత్ర వేడుకలు భారత సంప్రదాయం ప్రతిబింబిస్తూనే మరోవైపు అభివృద్ధి భారతం ఆవిష్కరించింది. రేపటి దేశాన్ని కళ్లకు కట్టింది. ఆర్థిక అభివృద్ధి సాధిస్తూ ప్రపంచ శక్తిగా ఎదిగే క్రమంలో భారత్ మరో ముందడుగు వేసింది. దేశ పండుగలైన స్వాతంత్ర్య, గణతంత్ర దినోత్సవాల సాక్షిగా అభివృద్ధి చెందిన దేశాలతో అనేక ఒప్పందాలు చేసుకుంటూ ప్రపంచ యవనికపై తన ప్రత్యేకత చాటుకుంటోంది. స్వాతంత్ర్య దినోత్సవానికి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను ముఖ్య అతిథిగా ఆహ్వానించి అమెరికాతో దేశ సంబంధ బాంధవ్యాలు మెరుగుపరిచిన మోదీ గణతంత్ర దినోత్సవానికి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ను ముఖ్య అతిథిగా పిలిచి భారత్ ఫ్రాన్స్ బంధాన్ని మరింత బలోపేతం చేశారు.
3 రోజుల భారత పర్యటనకు వచ్చిన హోలాండ్తో రాఫెల్ యుద్ధ విమానాలు సహా 16 ఒప్పందాలు కుదుర్చుకుని 2 దేశాల వ్యాపార బంధం దృఢపరిచారు. ఆకర్షణీయ నగరాల పథకంలో భాగంగా 3 నగరాలు అభివృద్ధి చేయడం సహా భారత్లో తయారీ విధానం ప్రోత్సహించేందుకు ఫ్రాన్స్ అంగీకరించింది. ఉగ్రవాదం తుదముట్టించే ప్రక్రియలోనూ కలిసి సాగుదామని ప్రకటించిన ఇద్దరు దేశ అధినేతలు బలపడుతున్న 2 దేశాల మైత్రిని ప్రపంచానికి చాటారు. గణతంత్ర వేడుకల సాక్షిగా ఫ్రాన్స్తో బలపడిన బంధం, రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోళ్లకు తొలగనున్న అడ్డంకులు, 60,000 కోట్ల విలువైన యుద్ధ విమానాల కొనుగోలుకు రంగం సిద్ధం. దేశంలో 3 నగరాలను ఆకర్షణీయంగా మారుస్తామన్న ఫ్రాన్స్. 67వ గణతంత్ర ఉత్సవాల ముఖ్య అతిథిగా విచ్చేసిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ 3 రోజుల పర్యటనలో ఇరు దేశాల మధ్య బలోపేతం దిశగా సాధించిన కీలక పురోగతి ఇది. వచ్చింది ఉత్సవాలకు అతిథిగా అయినా ఈ 3 రోజుల్లో ప్రతిక్షణం ఫలప్రదంగా మార్చుకోవడం కోసం ఇరువైపుల నుంచి విస్తృత ప్రయత్నాలే జరిగాయి. రక్షణ అవసరాల నుంచి సౌరకాంతుల వరకు అనేకాంశాల్లో కలిసికట్టుగా ముందుకు సాగేందుకు అవగాహన ఒప్పందాలు కుదిరాయి. 3 నెలల క్రితం ఫ్రాన్స్లో పర్యటిస్తూ ద్వైపాక్షిక బంధాలు దృఢమయ్యేందుకు ప్రధాని మోదీ వేసిన పునాది తాజా ఒప్పందాలతో మరింత బలపడింది. ఫ్రెంచ్ నిర్మాణ రంగ నిపుణులు లీ కార్బూజర్ నిర్మించిన చండీగఢ్ నగరం సందర్శించాలని హోలాండ్ ఎప్పట్నుంచో భావిస్తున్నారు. అందుకే భారత పర్యటనను చండీగఢ్ రాక్ గార్డెన్ సందర్శనతోనే ప్రారంభించారు. అనంతరం ప్రధాని మోదీతో కలిసి ఫ్రాన్స్, భారత్ దేశాల వాణిజ్య సదస్సులో పాల్గొన్నారు. 2 దేశాలకు చెందిన 25 మంది పరిశ్రమల సీఈఓలతో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో భారత్, ఫ్రాన్స్ మధ్య వాణిజ్య బంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఐదేళ్లలో ఫ్రెంచ్ సంస్థలు మన దేశంలో ఏటా సుమారు 6,700 కోట్ల మేర పెట్టుబడులు పెట్టాయి. ఆ పెట్టుబడులు వచ్చే 5 ఏళ్లలో 67,000 కోట్లకు చేరవచ్చన్న అంచనాలను హోలాండ్ పర్యటనలో జరిగిన ఒప్పందాలు మరింత పెంచాయి. హెలికాప్టర్ల తయారీ సహా మొత్తం 16 ఒప్పందాలపై భారత్, ఫ్రాన్స్ సంతకాలు చేశాయి. అత్యంత ముఖ్యమైనది 36 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం. కొన్ని ఆర్థికపరమైన అంశాలు కొలిక్కి తీసుకురావాల్సి ఉన్నందున తుది ఒప్పందంపై మాత్రం సంతకాలు జరగలేదు. ఒప్పందం విలువ సుమారు 60,000 కోట్లు ఉంటుందని అంచనా. ఈ ఒప్పందం భారత్కు ఎంతో ముఖ్యమైనది. ఎందుకంటే కాలం చెల్లిన MiG-21, MiG-27 సుఖోయ్ విమానాల వినియోగంలో ఎదుర్కొంటున్న సమస్యలు కొన్నేళ్లుగా భారత వైమానిక దళాన్ని కుంగదీస్తున్నాయి. ప్రత్యామ్నాయమనుకున్న ఫ్రాన్స్ రాఫెల్ యుద్ధ విమానాలు సమకూర్చుకోవడంలో కొన్నేళ్లుగా ప్రతిష్టంభన నెలకొంది. ఈ నేపథ్యంలో గత ఏప్రిల్ నాటి మోదీ ఫ్రాన్స్ పర్యటన దళారుల ప్రమేయం లేకుండా విమానాల కొనుగోలుకు బాటలు పరిచినట్లయింది. 18 రాఫెల్ విమానాల విక్రయానికి మరో 108 విమానాలను భారత్లో రూపొందించేందుకు గతంలో కుదిరిన ఒప్పందం స్థానంలో 36 ఫైటర్ల కొనుగోలుకు మోదీ ఫ్రాన్స్ యాత్రలో అంగీకారం కుదిరినా ఆ ఒప్పందంపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. అనుమానాలన్నింటినీ పటాపంచలు చేస్తూ హోలాండ్ భారత పర్యటనలో జరిగిన ఒప్పందం భారత రక్షణ అవసరాలను తీర్చనుంది. అంతేకాక జైతాపూర్లో 6 అణు రియాక్టర్ల నిర్మాణం చేపట్టడానికి 2 దేశాల కంపెనీల మధ్య సాంకేతిక, వాణిజ్యపరమైన చర్చల్ని ఈ ఏడాది చివరి నాటికి కొలిక్కి తీసుకురావాలని మోదీ, హోలాండ్ నిర్ణయించారు. ఈ రియాక్టర్ల జీవితకాలం పాటు నిరంతరాయంగా అణు ఇంధన సరఫరాకు ఫ్రాన్స్ అధ్యక్షుడు హామీ ఇచ్చారు. అంతరిక్ష సాంకేతికతలో సహకారంపైన ఇరు దేశాలు సంతకాలు చేశాయి. పర్యావరణం, వాతావరణం, జలవనరుల పర్యవేక్షణకు గాను 2 ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. పట్టణాభివృద్ధి, రవాణా, నీరు, వ్యర్థాల యాజమాన్యం, సౌర విద్యుత్ తదితర రంగాలకు చెందిన అంశాలు ఈ జాబితాలో ఉన్నాయి.
భారత్లో హెలికాప్టర్ల తయారీకి ఎయిర్ బస్తో మహీంద్రా గ్రూప్ ఒప్పందం చేసుకుంది. చండీగఢ్, నాగపూర్, పుదుచ్చేరిలను ఆకర్షణీయ నగరాలుగా తీర్చిదిద్దేందుకు ఫ్రెంచ్ అభివృద్ధి సంస్థ ఎఫ్డీఏతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. గుజరాత్లో పునరుత్పాదక ఇంధన వ్యాపారంలో 50% వాటా కోసం ఫ్రాన్స్కు చెందిన ఈడీఎఫ్ ఎనర్జీ నౌవెల్స్తో సీటాక్ గ్రూప్ ఒప్పందం చేసుకుంది. 5 ఏళ్లలో 1 గిగావాట్ పవన విద్యుత్ ఉత్పత్తి చేయాలనేది లక్ష్యంగా చేసుకున్నారు. సౌర విద్యుత్ ఉత్పత్తి కోసం ఫ్రెంచ్ అణు ఇంధన కమిషన్తో క్రాంప్టన్ గ్రీన్స్ అవగాహన కుదుర్చుకుంది. సౌరశక్తి ఫలకాలకు సంబంధించి సీఈఏతో గ్రీన్ వెంచర్స్ సంతకాలు చేశాయి. భారత్కు చెందిన ప్రభుత్వ రంగ సంస్థ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ ఇండియాతో 9 ఫ్రెంచ్ కంపెనీలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. రక్షణ, అంతరిక్ష రంగాల్లో భారత్తో బలమైన సంబంధాలు కోరుకుంటున్నట్లు హోలాండ్ చెప్పారు. హైదరాబాద్ సమీపంలో ఫ్రెంచ్ సంస్థ సనోఫీ కొత్త టీకా ఉత్పత్తి కేంద్రం ప్రారంభించనుంది. అక్కడ తయారయ్యే ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి కానున్నాయి. సుహృద్భావ వాతావరణం ఇలాగే కొనసాగితే 40 ఏళ్లలో 2 దేశాల మధ్య కనీ విని ఎరుగని రీతిలో పారిశ్రామిక, సాంకేతిక, ద్వైపాక్షిక బంధం బలపడనుంది. అందులో భాగంగా భారత్లో తయారీకి ఫ్రాన్స్ సంపూర్ణ సహకారం ఉంటుందని హోలాండ్ స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై పోరులో సహకారం పెంపుపైన 2 దేశాలు చర్చించాయి. ముంబై పేలుళ్ల నిందితుల్ని చట్టం ముందు నిలబెట్టడానికి ముందుకు రావాలని పాకిస్తాన్కు పిలుపునిచ్చాయి. ఉగ్రముప్పు ఏ రూపంలో ఉన్నా భయపడేది లేదని హోలాండ్ ఉద్ఘాటించారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులపై పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని అణచివేయడం, వారి నియామకాలకు అంతరాయం కలిగించడం, ఆర్థిక సాయం అందించే మార్గాలను మూసివేయడం, ఆయుధాలు అందకుండా చేయడం వంటి అంశాలపై ఇరు దేశాలు చర్చించాయి. లష్కరే తోయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్, హక్కానీ నెట్వర్క్తో పాటు అల్-ఖైదా వంటి ఉగ్రవాద సంస్థలపై నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాల్సిందేనని ఇరువురూ ఉద్ఘాటించారు. అంతర్జాతీయ సౌర కూటమి ఐఎస్ఏ తాత్కాలిక సచివాలయాన్ని ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి ప్రారంభించిన హోలాండ్ ఆ అడుగునో కొత్త శకంగా అభివర్ణించారు. ఈ చొరవ ఫలితంగా మానవాళికంతటికీ ఉపయోగపడేలా ఐఎస్ఏ స్వతంత్రంగా సేవలందిస్తుందన్న నేతలు ఐక్యరాజ్యసమితి, ప్రపంచ బ్యాంక్ తరహాలో ఈ సంస్థ కూడా యావత్ ప్రపంచానికి చెందుతుందని చెప్పారు. ఫిక్కీ నిర్వహించిన భారత్ ఫ్రాన్స్ వ్యాపారవేత్తల సదస్సులో పాల్గొన్న ఫ్రాన్స్ ఆర్థిక మంత్రి సపిన్, ఫ్రాన్స్కు చెందిన కంపెనీలు రాబోయే 5 ఏళ్లలో భారత్లో సుమారు 67,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టనున్నాయని వెల్లడించారు. భారత ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని ఫ్రాన్స్కు రావాల్సిందిగా ఆహ్వానించారు. పన్ను ఎగవేతను నిరోధించడానికి సహకారం పెంపొందించుకోవాలని 2 దేశాలు నిర్ణయించాయి. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలని సత్వరం కుదుర్చుకోవడంపైన ఇరు దేశాలు చర్చించాయి. దశాబ్దాలుగా సాగుతున్న భారత ఫ్రాన్స్ బంధాన్ని మరింత దృఢపరిచే విధంగా మోదీ, హోలాండ్ నిర్ణయాత్మక పాత్ర పోషించారు. భారత్ మొట్టమొదటిసారిగా గణతంత్ర దినోత్సవాల్లో విదేశీ సైనిక కవాతుకు అంగీకరించింది. ఈ నిర్ణయం ద్వారా ఫ్రాన్స్కిస్తున్న ప్రాధాన్యత తెలిపినట్లయింది. ఆధునిక శాస్త్ర పరిజ్ఞానాన్ని ఒడిసిపట్టిన ఫ్రాన్స్, అపార మానవ వనరులున్న భారత్ పరస్పరం సహకరించుకుంటూ ముందుకు సాగితే అద్భుతాలెన్నో సాకారమయ్యే అవకాశముందన్న ఆశలు రేకెత్తించడంలో హోలాండ్ యాత్ర విజయవంతమైంది. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇదే సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.